ఆగస్టు 9, 2024న కోల్కతాలో జరిగిన లేడీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ పోలీసుల దగ్గర నుండి ఇండియన్ గవర్నమెంట్ సిబిఐ వాళ్ళకి అప్పగించారు. సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలిసిన నిజానిజాలన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వీడియో పార్ట్ 2 ఈ కోల్కతా ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో జరిగిన లేడీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు గురించి ఒక వీడియో తీసాను, అది పార్ట్ 2 అన్నా. అది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చా, ఎవరైనా చూడకపోతే చూడండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సిబిఐ వాళ్ళు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ రేప్ అండ్ మర్డర్ నేనే చేశాను అని సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ వెంటనే ఒప్పుకున్నాడు. తర్వాత సిబిఐ వాళ్ళు అతన్ని ఆగస్టు 23న 14 రోజుల పాటు రిమాండ్కి పంపారు. ఆగస్టు 25న మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని, అలానే మాజీ మెడికల్ సూపరింటెండెంట్ని, వైస్ ప్రెసిడెంట్ సంజయ్ వశిష్ఠుల ఇంటిపై సిబిఐ వాళ్ళు రైడ్లు చేశారు. ఈ రైడ్లు చేసింది లేడీ డాక్టర్ని అత్యాచారం చేసి చంపేసిన కేసు గురించి కాదు, వీళ్ళు ఆర్జికర్ మెడికల్ కాలేజీలో చేసిన స్కామ్స్ గురించి. వీళ్ళు ఆ హాస్పిటల్లో స్కామ్స్ చేయడం వలన వచ్చిన బ్లాక్ మనీ, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేసి సీజ్ చేయడానికి. ఈ సిబిఐ రైడ్స్ లో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇంట్లో చాలా బ్లాక్ మనీ, కొన్ని స్కామ్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేసి సీజ్ చేశారు. ఇలా స్కామ్స్ చేయడం వలన అతనిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అలానే ఆర్జికర్ హాస్పిటల్లో ఇంకా స్కామ్స్ ఏమైనా చేశారా లేదా అనే దాని గురించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దర్యాప్తు స్టార్ట్ చేశారు. వీళ్ళతో పాటు ఈ కేసుని హ్యాండిల్ చేసిన తలా పోలీస్ స్టేషన్ కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్ అభిజిత్ మోండల్ పై కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎందుకంటే లేడీ డాక్టర్ పై జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసులో సందీప్ ఘోష్ తో కలిసి ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ని తప్పుగా చూపించారని, సాక్ష్యాలను తారుమారు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్స్ ని కేసు నుండి డైవర్ట్ అయ్యేలా చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం లేట్ చేశారండి. ఈ ఇద్దరిని అంటే ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, పోలీస్ ఆఫీసర్ అభిజిత్ మోండల్ ని సెప్టెంబర్ 14, 2024 అరెస్ట్ చేశారు. ఆగస్టు 28న అవినీతి ఆరోపణలు, అలానే సిబిఐ ఇన్వెస్టిగేషన్ వీటితో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తుల మధ్య ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు సందీప్ ఘోష్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు. సెప్టెంబర్ 2న సిబిఐ వాళ్ళు సందీప్ ఘోష్ సెక్యూరిటీ గార్డ్ అఫ్సర్ అలీని కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు అతను చేస్తున్న స్కామ్స్ లో ఇతని హ్యాండ్ కూడా ఉంది. అరెస్ట్ అయిన వాళ్ళతో పాటు ఈ సెక్యూరిటీ గార్డ్ ను కూడా స్పెషల్ కోర్టు 8 రోజుల పాటు సిబిఐ కస్టడీకి పంపింది. లేడీ డాక్టర్ కి న్యాయం జరగాలని, ఆమెను ఘోరంగా రేప్ చేసి చంపేసిన వాళ్ళకి తొందరగా శిక్ష పడాలని డాక్టర్లు అందరూ పశ్చిమ బెంగాల్లో నిరసనలు చేయడం వలన, పేషెంట్స్ కి ట్రీట్మెంట్ టైంకి అందకపోవడం వలన దాదాపు 23 మంది పేషెంట్స్ చనిపోయారు. అలా అని పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కి సంబంధించిన లాయర్ కపిల్ సిబల్ కోర్టుకి నివేదించారు. దీనికి సుప్రీంకోర్టు సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రం లోపు నిరసనలు విరమించుకుని డాక్టర్లందరూ వాళ్ళ డ్యూటీస్ లోకి రావాలని సెప్టెంబర్ 9న ఆర్డర్స్ పాస్ చేసింది. ఇలా ఆర్డర్స్ వచ్చిన డాక్టర్స్ అందరూ ఇంకా నిరసనలు కంటిన్యూ చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసనలు చేస్తున్న డాక్టర్స్ ని చర్చలకు ఇన్వైట్ చేశారు. మమతా బెనర్జీతో డిబేట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి 30 మందితో డాక్టర్స్ అందరూ ఒక టీం ని రెడీ చేశారు. కానీ వీళ్ళు ఈ టీం ని 30 నుండి 15 మందికి తగ్గించి టీవీ న్యూస్ ఛానల్స్ లో లైవ్ లో టెలికాస్ట్ చేయాలని గవర్నమెంట్ ని కోరారు. దీనికి మమతా బెనర్జీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. మా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయలేదని డాక్టర్స్ టీమ్ సీఎం మమతా బెనర్జీతో చర్చలకు రాలేదు. దీనికి మమతా బెనర్జీ స్పందిస్తూ, నేను కూడా లేడీ డాక్టర్ కి న్యాయం జరగాలని కోరుకుంటున్నా, అవసరమైతే సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చింది. దీనికి ఈ డాక్టర్స్ టీం కూడా స్పందిస్తూ, మేము మీ రాజీనామాను కోరుకోవడం లేదు అని అన్నారు. తరువాత ఈ డాక్టర్స్ నిరసనలు చేస్తున్న ప్లేస్ కి మమతా బెనర్జీ ఆకస్మికంగా సందర్శించిన తర్వాత ప్రభుత్వంతో చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని, మా డిమాండ్స్ లో అన్యాయమైన ఏమీ లేవని అన్నారు. సెప్టెంబర్ లో మమతా బెనర్జీకి ఈ డాక్టర్స్ టీమ్ కి మధ్య జరిగిన సమావేశం సక్సెస్ అయిన తర్వాత పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ని, డిప్యూటీ పోలీస్ కమిషనర్ని సస్పెండ్ చేశారు. ఆర్జికర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ వాళ్ళు సెక్యూరిటీ పెంచాలని, సిఐఎస్ఎఫ్ టీమ్ ని ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ ని కోరారు. అక్టోబర్ 7, 2024 సిబిఐ వాళ్ళు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ మీద లేడీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్ గా జరుగుతుందని, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇతర అనుమానితులను విచారిస్తున్నామని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. రానున్న 3 వారాల్లో ఈ కేసు డీటెయిల్స్ ఎంతవరకు వచ్చింది అనేది స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళని ఆదేశించింది. హాస్పిటల్స్ కి, డాక్టర్స్ కి సెక్యూరిటీ పెంచాలి అనే విషయం మీద నేషనల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ని స్టార్ట్ చేసే పనులు స్పీడప్ చేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. అలానే గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజెస్ లో ఏర్పాటు చేయాల్సిన సీసీటీవీలు, టాయిలెట్స్, విశ్రాంతి గదులు కన్స్ట్రక్షన్ లేట్ చేసినందుకు సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మీద అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్టోబర్ ఎండింగ్ లోపు ఈ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధనంజయ్ యశ్వంత్ చంద్రహుడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు. వాటిలో ఒకటి, లేడీ డాక్టర్ పోస్ట్ మార్టం చేయడానికి అవసరమైన పర్మిషన్ లెటర్ లేకపోవడంపై ప్రశ్నించారు. అలానే పోస్ట్ మార్టం చేయడానికి అవసరమైన చలాన్ ఎక్కడిదని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రహుడ్ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కి సంబంధించిన సీనియర్ లాయర్ కపిల్ సిబల్ ని క్వశ్చన్ చేశారు. దీనికి ఆ లాయర్ ప్రెజెంట్ ఆ లెటర్ ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాం, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తో మళ్ళీ కోర్టుకు వస్తానని చెప్పారు. లేడీ డాక్టర్ డెడ్ బాడీని ఎగ్జామిన్ చేసే టైంలో ఆమె బట్టల్ని సమర్పించారా అని లేడీ డాక్టర్ తరపు లాయర్ క్వశ్చన్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అలానే పోస్ట్ మార్టం చేసే టీము చలాన్ లేకపోతే డెడ్ బాడీని పోస్ట్ మార్టం రూమ్ లోకి ఎలా చేయరు కదా,
కానీ ఈ కేసులో ఎందుకు అలౌ చేశారు, ఎందుకు అని త్రిసభ్య ధర్మాసనంలోని ఇంకొక జస్టిస్ జేబీ పార్దివాలా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో మిస్టేక్స్ ఎత్తి చూపారు. డెడ్ బాడీకి సంబంధించిన చలాన్ గురించి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. అలానే డెడ్ బాడీని పోస్ట్ మార్టం కి అప్పగించినప్పుడు చలాన్ ఎక్కడ ఉంది, ఏమైంది అని క్వశ్చన్ చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళని ఈ కేసులో మిస్ అయిన డాక్యుమెంట్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. తర్వాత ఈ పోస్ట్ మార్టం చలాన్ ని సృష్టించే అవకాశం ఉంది అని లేడీ డాక్టర్ తరపు లాయర్ క్వశ్చన్ చేశారు. దీనికి గవర్నమెంట్ తరపు లాయర్ కపిల్ సిబల్ ఈ వాదనల్ని ఖండించి అలాంటివి ఏవి జరగకుండా అఫిడవిట్ ఫైల్ చేస్తా అన్నారు. ఇది ఇప్పటి వరకు జరిగిన కేసు. సిబిఐ వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ముందు ఈ కేసులో ఏం జరుగుతుందో, ఎవరికి శిక్ష పడుతుందో చూడాలి. ఈ కేసు స్టడీ చేస్తున్నప్పుడు నాకేం అర్థమైందంటే 3 వీక్స్ డాక్టర్స్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేయకపోవడం వలన, డాక్టర్స్ తక్కువగా ఉండడం వలన, సరైన టైంలో పేషెంట్స్ కి ట్రీట్మెంట్ దొరకపోవడం వలన దాదాపు 23 మంది చనిపోయారు. ఇన్ కేస్ ఒక మంత్ లో ఇండియాలో ఉన్న డాక్టర్స్ అందరూ డ్యూటీస్ చేయకుండా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తే కొన్ని లక్షల మంది చనిపోతారు. సో అందుకే సొసైటీలో ఇప్పుడు డాక్టర్స్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలానే మనందరం డాక్టర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది మన బాధ్యత.